నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. భారత్ పాక్ల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తబోతున్నాయా? యుద్ధ వాతావరణం నెలకొందా? అంటే బైసరన్ లోయలో జరిగిన మారణ హోమంతో ప్రస్తుతం పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాక్పై కొన్ని కఠిన ఆంక్షలను భారత్ విధించగా క్షిపణి పరీక్షలకు సై అంటుంది దాయాద్ దేశం. ఈ నేపథ్యంలో అసలు రెండు దేశాల మధ్య ఏం జరగబోతుందన్న దానిపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చూద్దాం. రైట్. దాయాది దేశం పాకిస్తాన్ అయితే మాత్రం క్షిపణి పరీక్షలు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క భారత్ కూడా దీన్ని ఏ విధంగా అయినా సరే తిప్పికొట్టాలా, ఉగ్రవాద చర్యలు, మరోపక్క ఉగ్రవాదులు కూడా కలలో కూడా ఊహించుకోకూడదు మనం తీసుకునేటటువంటి చర్యలని ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అది ఉగ్రవాదులు చేసినటువంటి ఆ పని అక్కడ పర్యాటకుల మీద కాదు, భారత్ ఆత్మ మీద దెబ్బ కొట్టారని చెప్పి ప్రధాని వ్యాఖ్యానించారు. మొత్తానికి అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా ఈరోజు స్ట్రైక్ జరుగుతుంది. అక్కడ అంటే ఎప్పుడు కూడా కనీవిని ఎరగని మద్దతు అయితే అక్కడ లభించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి భారత్ తీసుకోబోయే చర్యలు ఓ పక్క కఠిన ఆంక్షలు అయితే పాకిస్తాన్పై విధిస్తుంది. మరి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యేది? ఈ యొక్క చర్యలకైతే మాత్రం భారత్ ప్రతీకార చర్యలు అయితే తప్పు అనే విధంగా అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో జాతీయ పంచాయతీరాజ్ మీటింగ్ సందర్భంగా బహిరంగ సభలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆయన అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది భారతదేశం అంటే సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఓ పక్క, కానీ ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ తీసుకునేటటువంటి చర్యలకి మరి విపక్షాలు సైతం కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు మిడ్ డే డిబేట్లో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, అక్కడ పెహల్గాంలో తీసుకున్నటువంటి అక్కడ ఇంటెలిజెన్స్ లోపమా లేకపోతే ఏంటి అక్కడ, లేకపోతే పాక్ ఉగ్రవాదులు భారత సైనిక దుస్తుల్లో రావడానికి గల కారణాలు తదితర అంశాల గురించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో చేద్దాం. ఇక మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు రామిరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, మిగిలినటువంటి నాయకులు పుల్లారావు గారు, అలాగే మిగిలినటువంటి విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రామిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. నెల 22న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాం బైసరన్లో జరిగినటువంటి ఆ దాడిని మనంతరం యావత్ భారతదేశం ఖండిస్తుంది, యావత్ సమాజం కూడా దీని విస్మయం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు తీసుకున్నటువంటి ఆ యొక్క దుశ్చర్యపై అయితే మాత్రం యావత్ సమాజం ఖండించింది. ఓ పక్క భారత్ అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. నిన్న భద్రతా క్యాబినెట్ కమిటీ కూడా కొన్ని ఆంక్షలు అయితే తీసుకోవడానికి ఉపక్రమించింది. ఈరోజు ప్రధాని కూడా బీహార్లో జాతీయ పంచాయతీరాజ్ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు రామిరెడ్డి గారు? పాకిస్తాను గత 3.5 దశాబ్దాల కాలంగా మనతోటి తీవ్రవాదుల ద్వారా అంతకుముందు 3 యుద్ధాల్లో మన మీద దాడి చేసి 3 సార్లు ఘోరంగా దెబ్బతిన్న తర్వాత డైరెక్ట్ ప్రత్యక్ష యుద్ధంలో మనం భారత్ను ఎదుర్కోలేము, కాబట్టి పరోక్ష యుద్ధం అని చెప్పి తీవ్రవాదులు జిహాదీ ఉగ్రవాదుల ద్వారా ఏదైతే 1989 నుంచి ఏదైతే మొదలుపెట్టిందో దాన్ని ఈ మోడీ ప్రభుత్వం వచ్చాక దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతుంది. అంతకుముందు 2008లో ముంబై ఉగ్రదాడిలో 190 మంది వరకు చనిపోవడం జరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశంలో అత్యధిక జనాభా ఉంది, అత్యంత మంచి సేఫ్ నగరంగా భావించే ముంబైలోనే 2008లో అయితే ఉగ్రదాడి జరిగిందో 187 పైగా మన భారతీయులు చనిపోయారు. కసబ్ గ్యాంగ్ జరిపిన మారణకాండలో మన అత్యున్నత రాష్ట్ర పోలీస్ అధికారులతో సహా అప్పుడు ఆ అధికారంలో ఉన్న యూపీఏ మేకపోతు గాంభీర్యం చూపించింది. తర్వాత ఇంకో దిక్కు ప్రధానమంత్రి సోనియా గాంధీ ప్రకటన ఏంటంటే మేము పాకిస్తాన్కి బుద్ధి చెప్తాం, అది చెప్తామని 2009లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది, కానీ ఏ చర్యలు తీసుకోలేదు. మనం మోడీ గారు 2014 లోక్సభ ఎన్నికల ముందు 10 సంవత్సరాల క్రితం 11 సంవత్సరాలు చెప్పారు ఏంటంటే, అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఒబామా మాకు సాయం చేయి, ఒబామా ఇలా చేయకూడదు, ఎవరైనా ఫస్ట్ వాళ్ళు స్వశక్తితో పోరాటం చేస్తూ మిగతా వాళ్ళది మనకు అడగాలి. అయితే ఇప్పుడు మోడీ గారు వచ్చినాక ఏదైతే 2016లో ఊరిలో ఏదో సైనిక శిబిరం మీద దాడి చేసి 19 మంది సైనికులను ఉగ్రవాదులు చంపారు, దానికి సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది మనము.
తర్వాత 2019లో పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మంది సైనికులను బలిగొన్నారు. దానికి బాలాకోట్ విమాన దాడిలో వందలాది ఆ తీవ్రవాదులను మట్టుపెట్టడం జరిగింది. అప్పుడు తర్వాత పాకిస్తాన్ కూడా మన దాడి చేయబోతే మన సైన్యం ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ అభినందన్ లాంటి ఒక డెడికేటెడ్ ఒక పైలట్ ఏంటంటే అమెరికన్ F-16 అమెరికా దగ్గర కొన్న పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని MiG-23 కూల్చివేయడం జరిగింది. తన ప్రాణాలకు తెగించి పాకిస్తాన్లో అది ఆ విమానం కూలిపోవడం పాకిస్తాన్లో పడడంతో అప్పుడు గత ప్రభుత్వంలా కాకుండా మోడీ గారు పాకిస్తాన్కు మనకు మధ్య మిత్రదేశం లాగా ఉన్న సౌదీ అరేబియాతో చర్చలు జరిపి మాకు ఇమీడియట్గా అభినందన్ హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకుంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తాము అని వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు 24 గంటల్లో అభినందన్ అక్కడ పడ్డ 24 గంటల్లో మేము అభినందన్ను భారత్కు అప్పగిస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించి మరో 24 గంటల్లో మనకు హ్యాండ్ ఓవర్ జరిగింది. తర్వాత 2019 నుంచి ఇప్పుడు 6 సంవత్సరాలు దాదాపు ఈ 6 సంవత్సరాలు గడిచిపోయినాయి జరగలేదు. ఇప్పుడు పాకిస్తాన్ గత 2-3 సంవత్సరాలుగా దాదాపు బిచ్చమెత్తుకున్న పరిస్థితి, తిండికి కూడా గతి లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుతుండ్రు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఆ ముంబై ఉగ్రదాడి కారణమైన తౌర్ రానాను మనం అమెరికా నుంచి తెప్పించుకోవడం, ఆ బంది తేవడంతో కూడా ఆ పాకిస్తాన్లో ఆ తెలివి మూర్ఖులు అనాలి వాళ్ళు సైనికాధికారి కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా జనరల్ నాలెడ్జ్ అడిగితే ఎవరికి తెలియనటువంటి అనానుకులు లాగున్న వ్యక్తి. వీళ్ళ నాయకత్వంలో పాకిస్తాన్ నుండి ఒక తుగ్లకును మించిన ఘోరమైన భయంకర మూర్ఖపు తప్పిదం చేసిర్రు. ఈ టెర్రరిజం అటాక్ పైల్గాం జరిగింది. దానికి అంటే కలలో కూడా ఊహించని పరిణామాలు పాకిస్తాన్ ఎదుర్కొనబోతుంది అని ఈరోజు మళ్ళీ ఒకసారి మోడీ గారు స్పష్టంగా నేను యావత్ ప్రపంచానికి చెప్తున్నాను. ఆ ఉగ్రవాదులకు మరియు ఆ ఉగ్రవాదులు వెనుకున్న వారికి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ నిన్న ఏదైతే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ అయితే మీటింగ్ జరిగిందో దాదాపు 3 గంటల పాటు దాంట్లో ఒక 6 ప్రముఖ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో చెప్పుకోదగ్గది ఏంటంటే నెహ్రూ కాలంలో ఏదైతే సింధు జలాల ఒప్పందం జరిగిందో ఆ సింధు జలాల ఒప్పందం భారత్కు తీవ్ర అన్యాయం. భారత్లో ప్రవహించే సింధు జలాల నదులు అంటే ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ 5 ఉపనదులు రావి, బియాస్, జలం, చెనబ్, సట్లెజ్. ఈ 6 నదుల నీటిలో తూర్పు నదులుగా భావించే సట్లెజ్, రావి, బియాస్ ఇవి పాకిస్తాన్ పర్యటనకు లభించే నీటి వాడుకోవచ్చు. మిగతా జలం, రావి, చెనబ్ అండ్ సింధు నదులు వాడుకోమని నెహ్రూ రాసివ్వడం జరిగింది. అది ఘోరం, మన దేశానికి ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలకు తీవ్ర నష్టం. సో ఆ ఒప్పందం దాన్ని కూడా వెంటనే అంటే ఇప్పుడు అమలు చేయం. పాకిస్తాన్ పూర్తిగా తీవ్రవాదాన్ని మేము తీవ్రవాదాన్ని పోషించమని నమ్మకం కలిగించే వరకు ఆ చర్యలు తీసుకునే వరకు మాకు నమ్మకం ఈ సింధు జలాల ఒప్పందం అనేది రద్దు అని స్పష్టంగా చేయడం జరిగింది. ఇంకా ఇది ముఖ్యమైనది ఏంటంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనది సింధు నది. వాళ్ళకి వ్యవసాయం జరిగేది సాగునీరుకి సాగు అంటే తాగునీరు. ఇంకా మిగతా బెలూచిస్తాన్ ఈ ఏరియా అంతా కొండ ప్రాంతాలు, వ్యవసాయం జరిగే మైదానాలు ఉన్నాయి. పంజాబ్ అంటే సింధులనే, దానికి సింధు నదే ముఖ్యం. ఈ సింధు నది నీళ్ళు తగ్గిపోతే ఆర్థికంగా వాటి తాగునీటి పరంగా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకు ఇది ఒక మేజర్ లాంగ్ రన్ దెబ్బ. వాళ్ళకు ఉండాలి, భయం ఉండాలి. మూర్ఖపు శత్రువు భయం ఉండాలి. ఇంకొక విషయం ముఖ్యమని చెప్తా అండి, నేరం చేసే వాళ్ళకు 2 విధాలుగా నేరాన్ని 2 విధాలుగా మనం ఎదుర్కొంటాం. ఒకటి పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ద్వారా నేరం జరగకుండా, 2 నేరం జరిగాక పనిష్మెంట్ ఇచ్చి కోర్టుల ద్వారా డిటరెంట్ అంటారు దీన్ని, ఆ పనిష్మెంట్ భయం ద్వారా. ఇప్పుడు తీవ్రవాదాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తాం. ఎంత చేసినా అమెరికాలనే అటువంటి 4 విమానాలతోని ఇంకా అంటే మన దీని వాళ్ళ సెక్యూరిటీ డిఫెన్స్ హెడ్ క్వార్టర్ మీద కూడా దాడి చేయడం, వైట్ హౌస్ మీద చేయడం జరిగింది కదా. సో అవి 100% ఏ దేశం కూడా తీవ్రవాదాన్ని 100% వైలెన్స్ ఆపలేదు. దానికి ఆపే ఇంకో విధానమే ఆ కోర్ట్స్ అంటమా, ఇలాంటి సర్జికల్ సైన్స్ అండ్ మన విమాన దాడులు, ఇంకా లేకుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి కూడా వస్తే ఆ విధంగా కూడా రావచ్చు ఈ సెంచురీ ఆపడం. సో ఇటువంటి కఠిన నిర్ణయాలు ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఇంకా ముందు దీంతోనే ఆగదు, ఇది ఆరంభం, ఇంకా సీరియస్ చర్యలు ఉన్నాయి. రైట్ రామిరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇక పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు, రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు జాయిన్ అయ్యారు.
రైట్, నమస్కారం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశాలపై చర్చా కార్యక్రమాన్ని కొనసాగుదాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్. మొత్తానికి దెబ్బకు దెబ్బ ప్రతీకార చర్యకు అయితే మాత్రం భారత్ ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క అంటే ఇది కాశ్మీర్ పర్యాటకుల మీదపై జరిగినటువంటి దాడి కాదు, ఇది భారత్ ఆత్మపై జరిగినటువంటి దాడిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కాబట్టి ఒక పక్క పాక్ దౌత్య కార్యాలయాల్ని మూసివేయటం, ఒక కార్యాలయ సిబ్బందిని వెనక్కి పంపటం, అలాగే సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయటం, ఇట్లాంటి కఠోర నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే విధంగా భారత్ ప్రయత్నించింది. మరోపక్క అంతర్జాతీయంగా కూడా ఒక అంటే ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తుండటంతో భారత్ తీసుకునేటువంటి చర్యలపై యావత్ అంటే దేశాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాలపై మనం చర్చిస్తున్నాం. ఇక రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు ఉన్నారు లైవ్లో. రెడ్డన్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రైట్, ఈరోజు పాకిస్తాన్పై అయితే మన ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చర్యకు చర్య తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే ఉగ్రవాదులు అంటే వాళ్ళ కలలో కూడా ఊహించరు మేము తీసుకునేటటువంటి ఆ శిక్షను అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు కూడా ముందుగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. గతంలో చాలా సంవత్సరాలు నుంచి చూస్తున్నాం. అంటే పాక్ అయితే మాత్రం కొంచెం ఈ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత తీవ్ర స్థాయిలో స్పందించకుండా కొన్ని కవింపు చర్యలకు పాల్పడినా సరే ఎక్కడా కూడా బాంబు దాడులు కానీ అట్లాంటివి జరగలేదు. కానీ మొన్న జరిగినటువంటి ఆ పర్యాటకులపై జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి వాళ్ళు చేయటాన్ని అంటే ఇంటెలిజెన్సీ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే ఎవరు ఊహించని పరిణామం అనుకోవచ్చా రెడ్డన్న గారు? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్లో ఎప్పుడైతే వీళ్ళు మీరు తీసుకోండి 2008 కానీ బాంబే అటాక్ కానీ, 2016 ఊరి అటాక్ కానీ, 2019 పుల్వామా కానీ, ఇప్పుడు కానీ వీళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్లో దారి తెప్తారు. ఏం చేస్తారు? మనము కాల్పుల ఉల్లంఘన ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు ఏం చేస్తారు? మనోళ్ళు కాల్పుల ఉల్లంఘన వాళ్ళు చేశారు కదా అని లైన్ ఆఫ్ కంట్రోల్లో మనోళ్ళు యాక్టివ్ అయిపోయి వాళ్ళకి దానికి సమాధానంగా మనోళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు. అంటే మన దృష్టిని అంతా అటువైపుకి మళ్ళిస్తారు. ఆ టైంలోనే ఊరి అప్పుడు కూడా అదే జరిగింది. బాంబే అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? ఇన్ఫిల్ట్రేటర్స్ని ఇది సమయంగా భావించి ఆ ఇన్ఫిల్ట్రేటర్ని ఇండియాలోకి చొరబెట్టి చేస్తారు. సో పుల్వామా అప్పుడు అదే జరిగింది కదా, ఊరి అప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కూడా సిన్స్ 20 డేస్ లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపితే మన వాళ్ళు ధీటుగా సమాధానం చెబుతున్నారు. సో దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ వాళ్ళు మన ఆర్మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదే కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఆర్మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. 70 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఇండియాలోకి ప్రవేశించారు, బార్డర్లో ప్రవేశించారు అని. కాకపోతే వీళ్ళు ఇంత తొందరగా ఈ విధంగా పాల్పడతారనేది ఊహించలేదు. అతి ముఖ్యంగా ఇప్పుడు ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఎప్పుడు ఏర్పడింది? లష్కరే తోయిబాని మనం ఎప్పుడైతే వాళ్ళని నిషేధించామో అప్పుడు అదే కాకుండా చాలా దేశాలు లష్కరే తోయిబా పైన ఆంక్షలు విధించాయి. సో ఇట్లయితే బాగలేదని ఇప్పుడు అది ఉగ్రవాద సంస్థ అని ముద్రపడిపోయింది. సో ఏం చేయాలా? సో మేము పాకిస్తాన్ని కట్టడి చేయడానికి, పాకిస్తాన్ మాది, అదే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మాది. సో కాశ్మీర్ భాగాన్ని మా భాగాన్ని మేము తీసుకుంటాము. దాన్ని పరిరక్షణ కోసమే కాశ్మీర్లో ఉండే మా పాకిస్తాన్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి కోసమే ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే దాన్ని స్థాపించినాము. ఇది ఉగ్రవాద సంస్థ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ రెసిస్టెంట్. మా పాకిస్తాన్ పౌరుల్ని, కాశ్మీర్లో ఉండే వాళ్ళని రక్షించడానికి కోసమే చేశాము అనే విధంగా దీన్ని చేశారు. ఎప్పుడు 2019లో ఆర్టికల్ 370 ఎప్పుడైతే లాగోన్ అయిందో ఆ తర్వాత ఈ ఫ్రంట్ని బయటికి తెచ్చారు. వీడికి తెలుసు ఆఫీస్ సయ్యద్ గాడే దీనికి ఫౌండరు, ఈజ్ ది ఫౌండర్. వాడు లష్కరే తోయిబాకు వాడు ఫౌండరు, వీడే ఫౌండరు. అదే కాకుండా ఒక 15 రోజుల క్రితం
ఈ లష్కరే తోయిబాకి సంబంధించిన వాళ్ళు, తర్వాత మన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో సలీమా ఏమో సలామా, ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మునీర్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడే మనకు అనుమానం వచ్చింది. కాకపోతే ఇంత తొందరగా ఈ విధంగా రియాక్ట్ అవుతారు, ప్రజలపైనే రియాక్ట్ అవుతారు, టూరిస్టులపైనే రియాక్ట్ అవుతారని మనం ఊహించలేదు. అతి ముఖ్యంగా సౌదీ అరేబియాలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, అదేవిధంగా మన మన దేశానికి బంధుత్వంగా వచ్చిన, బంధుత్వం అనుకో లేకపోతే టూరిస్ట్ అనుకో, ఒడంబడికకు ఒప్పందం కోసం అనుకో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ రావటం. సో మీరు ఎప్పుడైనా తీసుకోండి, 2016లో ఊరి ఎప్పుడు కానీ 2019లో కానీ ఎప్పుడు ఇతర దేశాల ప్రైమ్ మినిస్టర్లో ప్రెసిడెంట్స్ మన ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి, ఇప్పుడు చూడు ప్రపంచం యొక్క అందరూ ఉలిక్కిపాటు పడి, అరే మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఉండగా ఇది జరిగిందా అంటే టూరిస్టులను భయభ్రాంతులు చేయడం, ప్రపంచం వాళ్ళ దృష్టిని వాళ్ళు సమీకరించడం, దానికోసమని వాళ్ళు ఈ విధంగా ఎవరైతే ఇంపార్టెంట్, ఇప్పుడు మన భారతదేశం నుంచి ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ మన దేశానికి సంబంధించిన కొందరు వ్యక్తులు అక్కడ జైళ్లలో ఉన్నారు. ఆ ఒప్పందం ద్వారా వాళ్ళు బయటికి తీసుకురావాలనేది ఒకటి. ఇంకోటి ఏమిటంటే స్నేహ సంబంధాలు కొన్ని ఒడంబడికలు తయారు చేసుకోవడానికి వెళ్ళారు. సో అది జరగనీయకుండా ఉండాలా. సౌదీ అరేబియాతో వాళ్ళకు సరిగా లేవు, సౌదీ అరేబియాతో వాళ్ళకి అస్సలు పడటం లేదు. సో ఆయన కూడా ఇప్పుడు సౌదీ అరేబియన్ కింగ్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ చర్యను ఖండించారు. సో వాళ్ళకి ఏమైపోయింది, సో ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగానైనా దెబ్బ కొట్టచ్చు, ప్రపంచంలో మనము ఒక ఇది ఏమంటారు ఐడెంటిటీని పొందొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అని. ఇంతకుముందు ఏం చేశారు, చాలా కాలం మనల్ని సపరేట్ చేసేటట్టు, మనమే ఆ పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించినట్టు వాళ్ళు చాలా రోజులు మనల్ని భారతదేశం ఈ విధంగా మా ప్రాంతాన్ని ఆక్యుపై చేశారని చాలా విధాలుగా అన్ని దేశాలకు చెప్పారు. అది ఇప్పుడు నమ్మటం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఓన్లీ ఆక్యుపై చేసింది కాశ్మీర్ భాగాన్ని, ఇట్ ఈస్ అండర్ దేర్ కంట్రోల్, దే ఆర్ డూయింగ్ ఆల్ నాన్ సెన్స్ అని ఒకటి. సో ఇందువల్ల వాళ్ళు ఇప్పుడు లష్కరే తోయిబాను ముందర పెట్టకుండా ది రెసిస్టెంట్ ఫ్రంట్ ని ముందరకు దోచారు. ఏదేమైనా ఇప్పుడు ఈ పుల్వామా లాగానో ఇంకో లాగానో స్ట్రైక్ ఉండబోతుంది అని నేను ఊహించను. ఏ విధంగా స్ట్రైక్ ఉన్నా దీన్ని ఆచితూచి అడిగేసి ఇంకొకసారి ఇటువంటి సాహసాన్ని చేయాలన్నా, లష్కరే తోయిబాకు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చేయందించాలన్నా వణికిపోవాలా. ఆ విధంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్. ఇక పెంటపాటి పుల్లారావు గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్. ఈరోజు ప్రధాని అంటే నిన్న భద్రతా క్యాబినెట్ కమిటీ కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంది. ఈరోజు ప్రధాని బీహార్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా కూడా సంకేతాలు పంపారు. ఉగ్రవాదులు కల్లో కూడా ఊహించగరు ఇట్లాంటి శిక్ష వేస్తారనే విధంగా, ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ని హెచ్చరించినట్లు. కానీ ఏంటి ఈ హెచ్చరికలు ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క పాకిస్తాన్ కూడా మిసైల్ని పరీక్షించుకుంటుంది ఈ నేపథ్యంలో. అంటే భారత్ ఏ క్షణానైనా సరే విరుచుకుపడే అవకాశాలు ఉన్న అనే ఆ సంకేతాలతో పాకిస్తాన్ది. ఒక పక్క పాకిస్తాన్ హైకమిషనర్ కార్యాలయాన్ని కూడా వాళ్ళు మూసివేసే పరిస్థితి ఏర్పడ్డది. ఒక పక్క సింధు జలాలను కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ కూడా పాక్ కొంచెం కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి సైనిక చర్యలు తీసుకుంటేనే పాక్ దారికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీ యొక్క విశ్లేషణ. ముందలు ఏంటంటే ఇప్పుడు తీసుకున్న యాక్షన్ వల్ల పాకిస్తాన్కి పెద్ద ఇబ్బంది ఏమున్నది? ఎంతమంది పాకిస్తానీస్ భారతదేశంలో ఉన్నారు, పోతారంట. హై కమిషన్ మంది వాళ్ళది ఎలా పనిచేయట్లేదు, వ్యాపారం లేదు, వ్యవహారం లేదు, టూరిజం లేదు. ఇండస్ నదిని లాంగ్ రన్లో సంవత్సరం తర్వాత ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ నీరును ఆఫ్ చేస్తే ఎక్కడికి తీసుకొని పెట్టుకుంటారు? సో నీరుని వదిలేస్తారు. సస్పెండ్ చేశారు. ఏం చేశారు? రద్దు చేయలేదు, సస్పెండ్ చేశారు. నీరు కిందకి వెళ్తుంది, తర్వాత చూద్దాం, ఒక వార్నింగ్ అంతే. అది కూడా మీరు మర్చిపోకూడదు. 1960లో అందరూ ఎవరైతే గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతారో టక్ చెప్పేయచ్చు, మనం ఏం చెప్పక్కర్లేదు. 60లో ఏదో సంతకం పెట్టారు నెహ్రూ గారు,
అప్పుడు నుంచి ఇప్పుడు వరకు విశేషం ఏంటంటే ఎన్ని యుద్ధాలు వచ్చినా భారతదేశం నడుపుతా ఉన్నది ఈ ట్రీటీని రద్దు చేయలేదు, సస్పెండ్ చేయలేదు. సో చూడాలి లాంగ్ టర్మ్లో ఏం చేస్తుంది భారతదేశం, ఏం చేయగలదు మనం చూడాలి. అంత క్విక్గా దీనివల్ల నీరు ఆఫ్ చేస్తాం కదా అంటే నీరే వాగదు. ఆ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకుంటారు? సో కిందకి వెళ్తారు, తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తే ఏం చేస్తారు చూడాలి. ఇది అవన్నీ అలాగ ఉండగా మనం యుద్ధంకి వెళ్ళిపోతాం అంటే యుద్ధంకి వెళ్ళిపోతే రష్యా యుక్రెయిన్ ఏదో యుద్ధం వెళ్ళిపోయి ఏమైపోయింది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మాటల యుద్ధాలు కాదు ఇది. ఒకసారి దిగాక మళ్ళీ తిరిగి దారి లేదు. ఒకనప్పుడు మనం పాకిస్తాన్ పోరాడేవాళ్ళం, తర్వాత చైనా కలిసి 2 ఫ్రంట్ వార్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వ్యతిరేకం అయిపోయింది. 3 ఫ్రంట్ వార్, 3 యుద్ధాలు ఒకసారి చేయగలమా మనం? ఇప్పుడు కాశ్మీర్లో మనం అటాక్ చేస్తే అక్కడ ఏమున్నదో మనకి ఏం తెలుసు? ఆనెస్ట్గా అందరూ అనుకుంటున్నారు చైనా వదులుతుందా? సో ఇది మనం ప్రధానమంత్రి గారికి పూర్తి హక్కు ఉన్నది, వాళ్ళు వార్ డిక్లేర్ చేయొచ్చు, మనకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తెలివితేటలు ఉన్న అన్నీ ఒప్పుకుందాం. కానీ యుద్ధం అనేది అంత ఈజీగా ఏ దేశమైనా దిగితే ఆ దేశానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్తున్నా గత 100 సంవత్సరాల చరిత్రలో ఏ దేశం ముందల యుద్ధానికి దిగినా ఆ దేశాలు ఓడిపోయినాయి. ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోయింది, సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ జపాన్ ఓడిపోయారు, కొరియా వార్లో ఆఖరికి అమెరికా ఓడిపోయింది, వెనక తరివేశారు చైనా, వియత్నాం వార్లో అమెరికాను పంపించేశారు. సో చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. చాలా దాంతోపాటు మీరు అన్ని చెప్పారు విన్నాను, 2000 మందిలో టూరిస్టులు ఉన్న చోట ఒక్క పోలీస్ కానిస్టేబుల్ లేరా? అక్కడ డీసీపీ గారిని కూడా అడుగుతున్నాను, వారిని అసలు ఇలాంటి సెక్యూరిటీ ఎక్కడన్నా ఉన్నదా? మీకు టూరిస్ట్ ప్లేస్లో ఒక కానిస్టేబుల్ లేడు, ఒక సీసీటీవీ లేదు, ఒక టెలిఫోన్ లేదు, ఒక డ్రోన్ లేదు. అసలు ఏమిటా సెక్యూరిటీ ఆఫర్ చేసింది? ఫస్ట్ వరి ఏమిటంటే నాకు ఇంత అశ్రద్ధగా ఇంత అన్ప్రొఫెషనల్గా చేశారా లేదా చెప్పమని వారు మనకి తెలిసిన వ్యక్తి, మనకి డీసీపీ గారు, నేను చెప్పే తప్పు అయితే నేను విత్డ్రా అవుతా. ఎంత అన్ప్రొఫెషనల్! ఒక సంతు పెడితే 2 కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక జాతర పెడితే మొత్తం ఎన్ని బెటాలియన్స్ పంపిస్తారు. అక్కడ విరోధులు ఉండి మరి ఎలా, ఎవరు తప్పు? గవర్నర్ది ఫుల్ పవర్స్, ముఖ్యమంత్రి కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు కాశ్మీర్లో. అది మీకు తెలుసో తెలీదు. జూలై 12, 2024 ఫుల్ పవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. ఏంటి మనం చాలా సింపుల్గా నేను చాలా సింపుల్గా మాట్లాడుతున్నావా అని నేను వరి అవుతున్నా. ఏదో సర్జికల్ స్ట్రైక్ చేస్తే అవి ఎవరికి లెక్క ఏమో అయ్యే ఉండవు. ఇది చాలా సీరియస్గా నేను ఆలోచించే ఉంటారంట. ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనుకుంటాం, అలాగే అనుకుంటాం. యుద్ధానికి వెళ్ళాలా, డ్యామేజ్ చేయాలి, తప్పదు. ప్రెస్టీజ్ అయిపోయిన భారతదేశానికి ఎంతవరకు వెళ్ళాలి? వాళ్ళు తిరుగుబడతానం చేస్తారు, రహస్యంగా చైనా ఏం చేస్తారు, ఎలాంటి సాయం చేస్తారు, ఇప్పుడంతా బాగా మంచి పొజిషన్ ఉన్నది భారతదేశానికి. సో చూడాలి. నేనంతా అప్పుడే వెళ్ళి జెండాలు పాతిస్తామని మాత్రం నేను అంటలేదు. ఎందుకంటే యుద్ధం గెలుస్తామని గ్యారంటీ ఇస్తే పర్వాలేదు. ఎవరిస్తారు గ్యారంటీ? ఎవరిస్తారు? మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఆలోచించండి. మన మిత్రులు ఇద్దరు కూడా నేను చెప్పింది తప్పు అంటే తీసుకోండి. ఒక్క కానిస్టేబుల్ లేడు మన సైట్ పహల్గామ్లో, అతిపెద్ద టూరిస్ట్ సైట్. 6 గంట పట్టింది వీళ్ళందరూ చచ్చిపోయాక. 2 గంటలు 3 గంటలు వాళ్ళు ఒక పబ్లిక్ మీటింగ్ లాగా చంపటం, బట్టలు పీకేయటం చేశారు. ఏంటిది? ఇది మీ అరేంజ్మెంట్స్ యుద్ధానికంటే ఏదో సీఎం కాన్వాయ్లో పెట్టి మళ్ళంటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళు తిడతాం గెట్టడం కాదు. మీకు యుద్ధం చేయటానికి వస్తుంటే వాళ్ళకి ఉంటాయి కదా. రైట్. వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. అంత ఈజీగా వెళ్ళిపోయాం, ఇంక వెళ్ళటమే లేట్, ముహూర్తం పెట్టుకుని వెళ్ళిపోదామని ఆలోచించుకోవాలి. చాలా సీరియస్గా ఆలోచించుకుని చేస్తారంటన్నా. భారతదేశానికి ఏ రకంగా మనం కక్ష సాధించాలో చూడాలి. ఎందుకంటే సాధిస్తామని ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి. రైట్. ఎప్పుడు చూడండి డ్యామేజ్ చేస్తామన్నారు కాబట్టి చేయాలి. ఇంకా అంటే
విశ్లేషకులు, ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ చేశారు. ఏదైనా చిన్న చిన్న జాతర జరిగితేనే పోలీసులు అక్కడ నిఘా ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. అట్లాంటిది ఒక మంచి పర్యాటకమైనటువంటి ప్రాంతం అయినటువంటి ఆ ప్రాంతంలో ఎందుకు సీసీ కెమెరాలు కానీ లేకపోతే అక్కడ నిఘా అంటే పోలీసులు కానీ ఎందుకు ఉండలేకపోయారంటే ఒక అంటే అజాగ్రత్త లేకపోతే దీన్ని ఏ విధంగా చూసుకోవాలని ఇదే సమాధానం చెప్పాలని చెప్పారు. మొత్తానికి అంటే ఒక్క నిమిషం రామిరెడ్డి గారు, డీసీపీ గారు మాజీ డీసీపీ రెడ్డన్న గారు అభిప్రాయం తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను. రామిరెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్, రెడ్డన్న గారు. ఇప్పుడు ఏమిటంటే అతి ముఖ్యంగా ఇప్పుడు అది మినీ స్విట్జర్లాండ్ అంటారు పహల్గావ్ని, అట్లాంటి ఇంపార్టెంట్ ప్లేస్ అది. కానీ పుల్లారావు గారు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉంది. కొంత ఏమంటే అంత ఇంపార్టెంట్ ప్లేస్ లో కనీసం అంటే వందల కొద్ది టూరిస్టులు అక్కడ ఉండే టైంలో ఎవరిని ఉంచకపోవడం ఏమిటా అని నిజంగానే అది శోచనీయమైన వ్యవహారం. అదే కాకుండా ఇంకో విషయం ఏమిటంటే మనకి దాదాపు వినింది ఏమంటే సిన్స్ అది ఫస్ట్ కరోనా నుంచి ఇంతవరకు ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదు అని. దాదాపు 2 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. దానివల్లనే కొన్ని సెక్టర్స్ లో ఎస్పెషల్లీ 9th సెక్టర్ లో ఇది టూరిజం స్పాట్ కదా, ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఎవరైతే ముష్కరులు టూరిజం పైన పడలేదు, టూరిస్టుల పైన పడలేదు. ఎప్పుడో అమర్నాథ్ యాత్రలో 1-2 సార్లు కవ్వించారు. అమర్నాథ్ యాత్రకి టైంలో మనం ఇస్తే సరిపోతుందిలే అని అనుకున్నారా? అయినా కూడా జూలై మంత్ లో మళ్ళీ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. జూలై చాలా దూరం లేదు. మరి ఈ పూంజ్ సెక్టర్ లో కొందరిని పెంచినారు ఈ వచ్చిన తర్వాత. మరి ఎందుకో పెహల్గామ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి సెక్టర్ లో నుంచి ఆ సెక్టర్ కి 9th సెక్టర్ లో నుంచి పంపించారు అనేది కూడా ఒక అభియోగం. ఏది ఏమైనా ఇప్పుడైనా ఆర్మీలో రిక్రూట్మెంట్ చేయాలి. అది కూడా ఇంకొక అభియోగం కూడా ఉంది. అగ్నివీర్ ఏదో రిక్రూట్ చేస్తున్నారు. అది కూడా అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో వాళ్ళు 4 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు 4 ఏళ్ళు ఏదో హనీమూన్కి వచ్చినట్టు పోయి చేస్తారు. కానీ దేశం కోసం ఇంత ఇదిగా ప్రవర్తించి తమ ప్రాణాలను అడ్డువేసి చేస్తారా అనేది కూడా ఒక అభియోగం ఉంది. ఇవన్నీ చూడాలి. ఏది ఏమైనా అక్కడ మనుషులు అంటే టెర్రరిస్ట్ ని అటాక్ చేస్తే వాళ్ళని అంటే కానీ రెడ్డన్ గారు కారు వెళ్ళే అంటే పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో ఆ టూరిస్ట్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ రెస్టారెంట్ అవన్నీ ఉంటాయి. అక్కడికి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంది. నడక మార్గాన డోలీ మార్గానే వెళ్ళే పరిస్థితి ఉంది. అక్కడ ఎలాంటి వెహికల్స్ వెళ్ళవు. కానీ ఏదైనా జరిగితే సంఘటన జరిగితే అర్ధగంట సేపు కూడా బయట వ్యక్తులకి సమాచారం రాని పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితిలో మరి సీసీ కెమెరాలు కానీ లేకపోతే ఏదైనా సరే భద్రతను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి ఇంతకుముందు పుల్లారావు గారు లేవనెత్తినటువంటి అంశం. నిజమే. ఒక డ్రోన్ ప్లేస్ అట్లా మనుషులు పోలేని పరిస్థితి ఉంటే ఒక డ్రోన్ అన్న ఎవ్రీ 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక ట్రిప్ వేసేటట్టు ఏర్పాటు చేసి ఉండాలి. ఎందుకంటే మనకి ఇండియన్ ఆర్మీ దగ్గర చాలా డ్రోన్స్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఆ విధంగా చేసి ఉండొచ్చు. మరి అది ఎందుకు చేయలేదో తెలియదు. అదే కాకుండా ఈ ఏరియా పహల్గామ్ ఏరియాలో ప్రశాంతమైన వాతావరణం, అక్కడ ఒక చెక్ పోస్ట్ లాంటిదో ఒక ఇదో పెట్టిండొచ్చు. సీసీ ఫుటేజ్ కెమెరాలు కూడా పెట్టిండొచ్చు. మరి దారుణం. ఇది ఎందుకు నెగ్లెక్ట్ చేశారనేది చూడాలి. రేపు ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది. వై ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్. అందులో అది మినీ స్విట్జర్లాండ్ అనే పేరుగాంచింది. చాలా మంది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ మొన్న కూడా లాస్ట్ మంత్ లో మా కుటుంబీకులు కూడా పోయి వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఏప్రిల్ నెలలో పోయి వచ్చారు. అది మరి బాధాకరమైన విషయం. ఎందుకంటే పెహల్గాంలో మామూలుగా టూరిస్టులు నెట్లో మరీ వెతికి అనంతనాగ్ డిస్టిక్ లో పెహల్గాం అంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, స్విట్జర్లాండ్కి పోయినట్టే ఉంటుంది, రెస్టారెంట్లు అవి కూడా బాగానే ఉంటాయి, నడక కూడా 3-4 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదని భావిస్తుంటారు. మరి ఇటువంటి టూరిస్ట్ స్పాట్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అని. ప్రశాంతమైన ప్రదేశం కదా, ఎవరు రారనుకున్నారా? లేదు, మన అంచనాలను మించి వాళ్ళు టూరిస్టులని టార్గెట్ చేశారా? చూడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుందనేది చూడాలి. బట్ ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరం. టూరిస్టుల పైన వాళ్ళు విరుచుకుపడడం, అదే విధంగా మతాన్ని, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని బట్టలిప్పి మరి, లేదు అంటే
ఖురాన్లోని ఆయత్తులను చదివి వినిపించండి అని చెప్పడం. ఇవాళ పేపర్లో ఒకటి చూశాను, ఎవరో అతను ఒక ముస్లిం కాకపోయినా కూడా వాళ్ళంతా ఖురాన్లోని భాగాల నుంచి పెదవులు ఆడిచ్చాడు. లాస్ట్లో అల్లాహ్ అక్బర్ ఏదో అంటే ఆయన ముస్లిం అనుకొని వదిలేసిపోయారని ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎంత బాధ అనిపించిందండి. మనమంతా ఒకటే కుటుంబం, అన్నదమ్ములం అని అనుకుంటూ ఉంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత దుర్భరంగా ఉంటుంది. అసలు అంటే మనుషులను అంటే కులాన్ని మతాన్ని వేరు చేసి మనుషులను చంపుతారా? ఇది చాలా 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 బాధాకరమైన విషయం. వాళ్ళు చంపిన అప్పుడు మామూలుగా గుంపులో అందరినీ కాల్చి చంపినారు. ఎస్, వాళ్ళ కక్ష సాధింపుగా వాళ్ళ అదే విధంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమో ది రెసిస్టెంట్ ఫ్రంట్ చేరి 6 ఏళ్ళు అయింది, ఏం పీక్కున్నారో అనే దానికి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమో ఇది చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మరీ కులాన్ని మరి మతాన్ని మరీ అడిగి ఈ దుర్భరంగా ఈ విధంగా చేశారంటే చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం అండి. రైట్. రామరెడ్డి గారు అంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలు, పర్యాటక ప్రాంతంలో జరిగినటువంటి ఆ అంశానికి సంబంధించి ఇంతకుముందు పుల్లారావు గారు కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. చిన్న జాతర కానీ లేకపోతే ఏదైనా తిరణాలు కానీ లేకపోతే ఏదైనా జరిగితేనే పోలీసు నిఘా ఉంటుంది. అట్లాంటిది ఇంత పర్యాటక ప్రాంతం అయినప్పుడు ఆ పర్యాటకులు వస్తున్నారన్నప్పుడు ఇతర దేశాల నుంచి లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకు అక్కడ చెక్ పోస్టులు కానీ అట్లాంటివి పెట్టలేకపోయారు? ఇది నిజంగా ఊహించని పరిణామం కాబట్టి వాళ్ళు అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఉగ్రవాదులు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని చేసినటువంటి ప్రయత్నంగా భావించవచ్చా? ఇది 3-4 విధాలుగా టెర్రరిస్టులకు ఎంట్రీకి అంత ఈజీ ప్రదేశం కాదు. పాయింట్ నెంబర్ 1 ఎలా అంటే ఇది మన కాశ్మీర్ వెళ్తుంటే ఎల్ఓసి సైడ్, వెస్ట్ సైడ్ లేదు, ఈస్ట్ సైడ్ లద్దాఖ్ సైడ్ ఉంది. అది కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళే రూట్కు దగ్గరగా ఉండేది. అమర్నాథ్ యాత్ర రూట్లో ఎప్పుడు పోలీసులు ఉంటారు, యాత్ర టైంలో ఎక్కువ ఉంటారు, కింద ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పచ్చదనం దెబ్బతినకూడదని 5 కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ రానియరు. అది మన బయోడైవర్సిటీ ఎట్లా ఉంటుంది, దాని పర్యావరణ కారణాలతోటి వాహనాలు రానివ్వరు. కాలినడకలు కానీ గుర్రాల మీద రావాలి. అయితే మనకి ఇలాంటి సేఫ్ ప్లేస్ లాగా మనం భావించినాం. కొంత లైట్ నెగ్లిజెన్స్ కానీ మేజర్ నెగ్లిజెన్స్ లేదు. ఇప్పటిదాకా దాన్ని అక్కడికి రావడం అంత ఈజీ కాదు. ఓవర్ నైట్ అసలే రాలేదు. అక్కడ వచ్చి కొన్ని కుటుంబాలు ఎక్కడో షెల్టర్ తీసుకున్నారు. మన ఇంటి దొంగలు షెల్టర్ ఇచ్చారు. దీన్ని హైలైట్ చేయాలి. మన డీసీపీ గారు కొన్ని చెప్పారు, ఏది మన హిందువుల ముస్లిం వెరిఫై చేసి కాల్చడం ఎంత దుర్మార్గం. ISIS తరహాలో ఈసారి కొత్త విధానంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక రోజులో కాదు, వాళ్ళు అక్కడికి రావడానికి వారం పడుతుంది. దాక్కొని రావాలంటే అంత ఈజీ కాదు. వస్తారని అనుకోలేదు. కింద ఉన్న ఇలాంటి కారణాలు ఉన్నాయి. ఎప్పుడు జరగలేదు, కొంత అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అనిపించింది ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్ అవసరం అని. అమెరికాలో అంత అంటే వరల్డ్ నెంబర్ 1 సెక్యూరిటీని 4 ఫ్లైట్లను హైజాక్ చేసి మన వైట్ హౌస్ను, పెంటగాన్ను, 2 ట్విన్ టవర్స్ను టార్గెట్ చేసి కూలగొట్టడం. యాక్చువల్ ఒక టార్గెట్ కాదు ఏదంటే వైట్ హౌసే. దాన్ని పెన్సిల్వేనియాలో కూలిపోయింది అది. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఉన్న ఒక అమెరికన్ ప్యాసింజర్ ఆ వాళ్ళతో కొట్టడం వల్ల ఘటనలో కూలిపోయింది. లేకుంటే వైట్ హౌస్ మీద కూడా, వైట్ హౌస్ అంటే ఏంది వాళ్ళ మోస్ట్ సెక్యూరిటీ ప్లేస్, దాని మీద కూడా విమానం పడేది. కొన్ని జరుగుతాయి. ఇది పర్యాటకుల ప్రాంతము. కానీ వెస్ట్ సైడ్ ఎల్ఓసి దగ్గర ఉన్నది కాదు, ఈస్ట్ సైడ్ లద్దాఖ్ సైడ్ ఉన్నది. చుట్టూ కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి అక్కడ కొంతమంది మన ఇంటి దొంగల సహకారంతో వచ్చారు. ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత, పర్యావరణం పెరిగిన తర్వాత వాళ్ళ ఆర్థిక లాభం చూసుకుంటారు. కానీ ఈ మతోన్మాదం చూసుకొని కొంత ఇంటి దొంగలు అటు ఉందని అంత గెస్. కానీ రామరెడ్డి గారు ఇప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వం అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే త్రిబుల్ తలాక్ అవ్వచ్చు, లేకపోతే వక్ఫ్ భూములకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు. ఇది దేశంలో అంతర్భాగమైనటువంటి విషయం. ఒక 20 రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అయితే మాత్రం కొన్ని పీఓకే విషయంపై కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలు అక్కడ చూస్తుంటే జాలేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మిత్రుల కోసం ఏదైనా చేయాలనే విధంగా అక్కడ ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పాక్ ఆర్మీ అంటే ముందస్తుగా ప్రణాళికతోటే ఇది చేయించింది అనుకోవచ్చా? దీని వెనక ఎవరి ప్రమేయం ఉండే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు? రామిరెడ్డి గారు 100% పాక్ ప్రమేయం ఉంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి ఉన్నది.
వాళ్ళు జనరల్ గా దాని ప్రాబ్లం ఏంటంటే ఎల్ఓసి మీద, ఎంట్రీ పాయింట్స్ మీద, పాత సెంటర్స్ ఎక్కడైతే టార్గెట్స్ అయ్యే అవకాశాలు వాటి మీద దృష్టి పడుతుంది. వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టినప్పుడు ఇలాంటిది అవకాశం తక్కువ ఉన్న దాని మీద కొంచెం నెగ్లెన్స్ జరగవచ్చు. జరిగింది అనట్లేదు, జరగలేదు అనట్లేదు, అబద్ధాలు మాట్లాడడం లేదు. Right. దాని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి నేను ప్రాబబిలిటీ చెప్పాను. కింద సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఇది పర్యావరణ కారణంగా 5 కిలోమీటర్లు ఏ వెహికల్ రాలేదు. ఈవెన్ పైన కూడా డ్రోన్స్ తిరగడానికి పర్యావరణ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, మనకు వివరాలు తెలివై. ఇప్పుడు వాటిని కూడా ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. ప్రభుత్వం పర్యావరణ ఎగ్జామ్స్ కూడా ఈ పరిస్థితి కారణంగా తీసుకోవచ్చు. వివరాలు తెలివై కాబట్టి జరగలేదని చెప్పలేను, కానీ పెద్ద నెగ్లిజెన్స్ ఛాన్స్ లేదు కేంద్ర ప్రభుత్వము అక్కడ కశ్మీర్ పరిస్థితులు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంకొక విషయం, ఇది చిన్న జరగచ్చు. ఇంకో విషయం ఏంటంటే అమెరికాలో అప్పుడు దాడి జరిగినప్పుడు ఏ మీడియా కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ అమెరికన్ అధ్యక్షుని తీసుకుపోయి దాచిపెట్టినండి. అమెరికా అధ్యక్షుడిని తీసుకుపోయి దాచిపెట్టిన సేఫ్ ప్లేస్ లో బాధగా. కానీ ఏ మీడియా కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవ్వరు దాన్ని పాయింట్అవుట్ చేయలే, ఫెయిల్యూర్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని. ఇంకొకటి, ఏ ఛానల్ ఒక్క డెడ్ బాడీని చూపించలే. వేల మంది చనిపోయినప్పుడు, ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు దాంట్లో. కానీ ఏ ఒక్క ఛానల్ మీడియా గ్రూపు ఇంతమంది ఒక శవాన్ని చూపించలే. ఎందుకంటే దేశం అంతా ఐక్యమైంది. మనం కూడా అలా ఐక్యం కావాలి. ఆ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడాలి. వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కింది ఇక్కడ తప్పులు ఎంచడం తప్పని నేను స్పష్టంగా చెప్తున్నాను. రైట్. రెడ్డన్న గారు చెప్పండి. రెడ్డన్న గారు 1960లో కుదుర్చుకున్నటువంటి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పుడు పాక్ అధ్యక్షుడు ఇద్దరు కూడా సంతకాలు చేశారు ఈ సింధు జలాల గురించి. దాదాపు ఎన్నో పర్యాయాలు పాకిస్తాన్కి మనకి అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి భారత్ ఎదురుగా సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్ పై యుద్ధం చేసినటువంటి సందర్భాలను ఎప్పుడు కూడా సింధు జలాల విషయంలో ఎప్పుడు కూడా రద్దు చేసిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై అయితే మాత్రం తీవ్రంగా చర్యలకైతే మాత్రం ఉపక్రమించినట్లు తెలుస్తుంది. ఏవైతే పాకిస్తాన్ని కట్టడి చేయాలో వాటన్నిటికి కూడా మోదీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది పాక్ ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా చర్యలు తీసుకుంటారా? ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం అంటే ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఏదే ఉందో అదే తరహాలో చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళ ప్రజలే అంటున్నారు మా ఆర్థిక పరిస్థితులు బాగలేవు. అదేవిధంగా వాళ్లకు ధాన్యాలు కానీ మిగతా వస్తువులు కానీ దొరకటం లేదు. ఇంత దారుణంగా ఉన్నారు. దానికి బదులుగా మన సింధు జలాలని కట్టడి చేస్తే కొంతవరకు వాళ్ళ క్రాప్స్ దెబ్బతింటాయి, మరింత సంక్షోభంలో ఉంటారనేది ఒక ఆలోచన. రెండోది, అయినా మనం ఇవాళ కట్టడి చేస్తే మనం ఎక్కడ ఉంచుకోగలుగుతాం నీళ్లు? అవి కూడా కిందికి పోవాల్సిందే. మన కొంతవరకు కట్టడి చేయగలుగుతాం, కానీ పూర్తిగా కట్టడి చేసే వ్యవహారం అయితే ఉండదు. ఆ కట్టడి చేయాలంటే పెద్ద డ్యామ్స్ నిర్మించాలా, అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ప్రయత్నం అయితే చేస్తారు, కొంతవరకు కట్టడి చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు పోనీయకుండా ఆపుతారు, అది ఓకే. రెండోది, ఇప్పటికిప్పుడు పోయి అమెరికా అంటే మనము పాకిస్తాన్ని ఏ విధంగా చూసుకోవాలంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉంది, అన్ని డబ్బులు ఇచ్చిన ఒసాబీ లాడెన్ మా దగ్గర లేడు అని చెప్పినారు. వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో బ్రహ్మాండమైన బంగ్లాలో ఆయన్ని దాచి ఉంచారు. వాళ్ళకే చెప్పారు మా దగ్గర ఆడున్నారో తెలియదని కదా. అంతెందుకు, మన భారతదేశం కోరుకునేటువంటి ఎన్నో రోజులుగా వాడు పాకిస్తాన్లోనే తిరుగుతున్నాడు, తింటున్నాడు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. అంత జరిగినా కూడా ఏవన్ అక్యూజ్డ్ బాంబ్ బ్లాస్ట్కి దావూద్ ఇబ్రహీంని అక్కడే పెట్టుకున్నాడు. వాడికి 6-7 బంగ్లాలు ఉన్నాయి, మనోళ్ళు పోయినారు, చేసినారు, ఐడెంటిటీ ఇచ్చినారు, హీఈస్ దేర్ అంటే మా దగ్గర లేడని చెప్తున్నారు. అంతెందుకు, కసబ్ బాంబే దానికి ఇచ్చిన కసబు అదే పాకిస్తాన్ వాడు అంటే కాదు, మాకు పాకిస్తాన్ వాడు కానే కాదని చెప్పి అన్నాడు. రేపు ఇవాళ కూడా ఏమంటున్నారు, మాకు సంబంధమే లేదు, ఎవరు చేసినారో మేము జాలి పడుతున్నాము, వీ డోంట్ నో ఎనీథింగ్ అని అంటున్నారు. సో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా మాకేమి తెలియదు, మా వాడెవడో కసబే ఎవడో అన్నాడు. వాళ్ళ ఇంటికి వాళ్ళ మీడియానే, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియానే కోడై కూర్చుంది. వాడి ఇల్లు ఇది, వాడు హౌస్ నంబర్ ఇది, వాళ్ళ ఆయన ఇది, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తమ్ముడు, చెల్లి, ఎవరెవరో. అయినా కూడా పాకిస్తాన్ ఏమన్నది, లేదు మాకు సంబంధం లేదు, మా ఓడు కాదన్నాడు.
ఇట్లాగే ఉంటుంది. వీడు అంతెందుకు ఆఫీస్ సయ్యద్ ఫౌండర్ ఎవరైతే లక్ష్మీ తోయిబా ఫౌండర్ ఉన్నాడో వాడు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. మిలిటరీ హెడ్ని పోయిన నెలలో 2 సార్లు కలిసినాడు. సో ఏమిది అంటే దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ ప్లాన్. కాకపోతే ఈ సెక్టర్లో 9th సెక్టర్లో కొంచెం సరిగా అంటే దృష్టి మనోళ్ళు మరణించలేదా ఏమిటో చూడాలి. కొద్ది రోజులు పోతే, ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 నెలల తర్వాత ఇది ఏం జరిగింది కరెక్ట్గా. ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ లో 5 మంది మాత్రం పాక్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు, 2 మాత్రం లోకల్స్ అని. డెఫినెట్ గా లోకల్స్ హెల్ప్ లేకుండా వాళ్ళు వచ్చి అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి చేసేది లేదు. ఎందుకంటే రెక్కి నిర్వహించి ఉండాలా, 1-2 రోజులు ఎవరిని ఏ విధంగా చేయాలా. అదే కాకుండా ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ ఎవరైతే హతమారుస్తారో వాళ్ళు చూడండి కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసి, అంటే ఎంత దారుణంగా మేము చంపాము అని ఈ హఫీజ్ సయ్యద్కో వాళ్ళకో పంపించడానికి లైవ్ టెలికాస్ట్ పెట్టినట్టు వాళ్ళు కెమెరాలు రికార్డ్ చేసుకున్నారంటే ఎంత దారుణం. సో ఇదన్నిటికీ మూల కారణం లష్కరే తోయిబా, ది రెసిస్టెంట్ ఫ్రంట్. ఏది ఏమైనా భారతదేశానికి ఒక గొప్ప బాధను కలిగించే వ్యవహారం. దీన్ని ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటించమని ఎవరు చెప్పలేరు కానీ, బట్ ఏది ఏమైనా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి డెఫినెట్ గా. రైట్. రామిరెడ్డి గారు, మొత్తానికి అంటే భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, నరేంద్ర మోదీ నాయకత్వంలోని క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఓ పక్క నిన్న కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఒక పాకిస్తాన్కి హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో భారత్ అయితే మాత్రం పాకిస్తాన్పై చర్యలు తీసుకోవటం ఖాయం అనేటటువంటి అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓ పక్క సింధు జలాల్ని అరికడుతున్నామని చెప్పారు. ఇంతకుముందే మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో, ఓ పక్క క్రికెట్ మ్యాచ్లు కూడా భవిష్యత్తులో పాకిస్తాన్తో ఆడే అవకాశం ఉండదు, ఇట్లాంటి పాకిస్తాన్ నుంచి ఇట్లాంటి దుశ్చర్యలు ఎదురైనటువంటి నేపథ్యంలో అనే విధంగా కూడా బీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది భారత్. ఇంకా అంటే ఎలాంటి ఆంక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు పాకిస్తాన్పై? నేను ఇప్పుడు ఈ ముఖ్యమైన అంశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని దాన్ని బ్రేక్ చేయడం ప్రస్తుతానికి, దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సినాను. ఊరి దాడి తర్వాత మనం హైడల్ ప్లాంట్స్ నిర్మాణం జరిగింది, స్టార్ట్ అయింది. ఊరి తర్వాత జలం మీద కృష్ణగంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇంకొకటి మాంగ్లా డ్యామ్ 2, చెనబ్ మీద రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, ఇంకా ఉన్నాయి, క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లా ఉన్నాయి. ఇండస్ మొత్తం గుట్టల మధ్యంగా పోతుంది మన కశ్మీర్ ప్రాంతంలో. దాని మీద కట్టడం ఎంత కష్టమో, చాలా కష్టం. ఎందుకంటే అక్కడికి అసలు మెటీరియల్ చేయడం చాలా కష్టం, కట్టినా ఉపయోగించుకోవడం అంతకన్నా కష్టం. కాబట్టి ఆ ఇండస్ విషయం వేరే. ఈ జలం నది ఈ కశ్మీర్ వ్యాలీ మధ్యంగా ఒక వ్యాలీ లాగా పోతుంది మధ్య నుంచి. కశ్మీర్ దాని ముందు జలం నది మీద ప్రాజెక్ట్ కడితే కశ్మీర్ ఇరిగేషన్ కూడా పనికొస్తుంది. కాబట్టి హైడ్రో ఎలక్ట్రిసిటీ పేరు మీద కట్టుకునే అవకాశం మనకు ఉంది. వీ కెన్ యూజ్ ఫర్ ఎలక్ట్రిసిటీ పర్పస్. దాని పేరు మీద కడుతున్నాం, దాని ద్వారా ఆపి ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ కూడా మనం చేసుకుంటాం. ఇప్పుడు మోడీ గారు చెప్పేందంటే ఆ ఒప్పందాన్ని పాటించమంటే మేము ఇరిగేషన్కు, డ్రింకింగ్ వాటర్కి వీటికి వాడుకుంటాం. ఏవైతే ప్రాజెక్ట్ ఉన్నాయో దాదాపు కొన్ని కంప్లీట్గా వస్తున్నాయి, కొన్ని అవుతున్నాయి, ఇంకొన్ని ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం లాంగ్ రన్లో చేసి కట్టి మనం ఆ నీటిని ఏ దేశం కానీ ఎవరైనా నది నీటిని 100% ఎవ్రీ ఇయర్ ఆపుతున్న గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే వర్షపాతం ఎంత పడుతుంది, ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అది ఇంపాసిబుల్. కానీ ఉన్న నీటిలో ఆన్ యావరేజ్ వస్తే ఇప్పుడు ఏదైతే మన దేశంలో లభ్యత ఉన్న ఇండస్ మొత్తం రివర్ 6 నదుల్లో 70% పాకిస్తాన్ గోల్పెట్టారు. జలం చెనబ్ ఇండస్ ద్వారా ఓన్లీ 30% రావి బిఎస్ సెట్ల ద్వారా మనం వాడుకుంటాం. ఆ జలం చెనబ్ ద్వారా ఈ 30కి ఇంకో అడిషనల్ 30 వాడుకునే అవకాశం ఉంటుంది. ఆ 30-40 ఎట్లా పోతుంది, 100% ఆపలేము. కానీ కొంతనే మనం వాడుకుంటే మనకు బెనిఫిట్ అయింది, వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు అయితే. ఇది కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కాబట్టి ఇవే కాకుండా కఠిన చర్యలు ఉంటాయి చాలా. ఏంటంటే అద్భుతమైన వ్యక్తులు మోడీ, అమిత్ షా, జయశంకర్, మన సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు, చాలా ఇంకా ఉన్నారు. సో వాళ్ళంతా థింక్ చేసి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకు మరి ఏ విధంగా చేస్తారో మనం గెట్ చేయడం కష్టం. ఈవెన్ మనం కొంత గెట్ చేయగలనా చెప్పకూడదు ఆ విషయాలు. నాలాంటి కొంతమంది గెట్ చేయగలిగినా
కానీ కాబట్టి డెఫినెట్ గా మోడీ గారు ఇవాళ కూడా వార్నింగ్ ఇచ్చినట్టే ఉట్టిగా చెప్పరు మోడీ గారు, రైట్. చేసి చూపించారు. ఇప్పుడు చేసాం, వారు చెప్పారు, డిసిపి చెప్పిందంటే బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్, మేము న్యూక్లియర్ టెస్ట్ చేస్తామంటే ఏడైతే న్యూక్లియర్ టెస్ట్. తర్వాత గత 3-4 ఏళ్లుగా ఇంతకు ముందు ఏంటంటే యూపీఏ కాలంలో ఎక్కడ ఏ తీవ్రవాది ఎక్కడ ఏం చేస్తాడో, ఏ నగరంలో ఏ బాంబు వెళ్తుందో అని భయంగా ఉండే. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులకు ఎక్కడ ఎవడు ఎట్లా చచ్చిపోతారో, ఎవడొచ్చి చంపుతాడో తెలియదు. ఆకాశ రామన్నలు చంపుతున్నారు తీవ్రవాదులను పాకిస్తాన్ లో. తీవ్రవాదులే ఎగిరిపోతున్నారు. మారింది, ఎందుకంటే వాళ్ళకి తిండి గతి లేదు. ఎవడన్నా పైసలు ఇచ్చి వాడిని చంపడానికి రెడీగా ఉన్నారు తిండి కోసం. ఆర్థికంగా దెబ్బతీస్తే తీవ్రవాదాన్ని రూపుమాపొచ్చు మాక్సిమం. ఆ ప్రయత్నమే సింధు నది జలాలను మనం ఆ ఒప్పందాన్ని ప్రస్తుతానికి చేయడం, అంటే సస్పెన్షన్ లో పెట్టడం. దాని ఇంపాక్ట్ చాలా ఉంటది, చాలా ఉంటది. ఇది ఒక్కటే కాకుండా తీవ్రమైన చర్యలు, మిలిటరీ చర్యలు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను. రైట్. రామిరెడ్డి గారు, అంటే ఒక భారత్ అయితే మాత్రం ప్రపంచ దేశాలన్నిటి కూడా పర్యటిస్తూ నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని దేశాలకు శాంతి, ఇట్లా ఏదైతే ఉగ్రవాదం ఉందో దాన్ని తుదిమట్టించాలని అన్ని దేశాల నుంచి మద్దతు కూడగడుతున్నటువంటి నేపథ్యంలో, పాకిస్తాన్ని ఒంటరి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా అంటే భారత్లో పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని ఇదివరకు ఇంతకుముందు చెప్పినట్లు మీరు కూడా చెప్పారు, ఇంతకుముందు అంటే బాంబులు పేలుళ్ళు కానీ లేకపోతే ముంబై బాంబు పేలుళ్ళు కానీ వాటన్నిటి కూడా అట్లాంటి ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగని నేపథ్యంలో మళ్ళీ అంటే పాక్ కొన్ని ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం వల్ల భారత యొక్క ఆర్థిక మూలాలు అవ్వచ్చు, లేకపోతే ఒక విధంగా భయపెట్టే విధంగా పాక్ ఆర్మీ చేసినటువంటి పన్నాగం అనుకోవచ్చా? ఇది మూర్ఖపు చర్య. పాకిస్తాను మనను దెబ్బతీసే పరిస్థితులు లేదు. మనను 1/2 పైసా దెబ్బతీస్తే 10 పైసలు దెబ్బతినే పరిస్థితి పాకిస్తాన్కి ఉంది మనం తీసుకున్న చర్యలతోటి. కాబట్టి అది మూర్ఖపు చర్య. వచ్చిన ఒక ఆర్మీ చీఫ్, ఆ అనుభవం లేని ప్రైమ్ మినిస్టర్ రోల్ ఉందనుకోవట్లేదు. ఆ ఆర్మీ చీఫ్ మాత్రం పేలుతున్నాడు, మునీర్ పేలుతున్నాడు బాగా. ఇలాంటి తర్వాత ఆ ఉగ్రవాదులు జరిగితే వాళ్ళు పిచ్చెక్కే పరిస్థితి చూడండి. ఈ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ఉగ్రవాదులు కూడా సేఫ్టీ లేదు, పిచ్చెక్కే పరిస్థితుల్లో పిచ్చి పనులు చేస్తారు. ఇది అలాంటి పిచ్చి పని. అది ఆరిపోయే ముందు దీపం బాగా వెళ్తాను అటువంటివి ఉంటుంది చూడండి. సో అలాంటి మూర్ఖపు పని ఒక అంటే దృఢమైన బలమైన దేశంతో పెట్టుకున్నారు. ఇప్పుడు దృఢమైన నాయకత్వం ఉంది, ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి, ఆయుధ సంపద పెంచుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నుంచి రఫేల్ జెట్ ఫైటర్ వరకు అన్ని సంపాదించుకుంటుంది మన దేశం. ఈ పరిస్థితుల్లో ఈ టెర్రరిస్ట్ చేయడం అత్యంత ప్రపంచంలో అత్యంత అంటే ఘోరమైన తెలివితక్కువ పని. దానికి తగిన సమాధానం చెప్పాల్సిందే. ఇంతకుముందు మన పుల్లారావు గారు ఇంకో తప్పు మాట మాట్లాడారు, ఏంటంటే చైనాతో ఉంది, ఇటు పక్క బంగ్లాదేశ్తో ఉంది, ఇంతకుముందు కూడా చైనాతో ఉంది. ఏది ఊరి మీద దాడి జరిపి కానీ బాలాకోట్ విమాన దాడులు చేసినాం, పాకిస్తాన్ దేశం మీద మన విమానంతో దాడి చేసాం. ఆ చైనా ఉంది మనకు రైవల్ ఉందని భయపడ్డామా? భయపడలే కదా. దాన్ని డిప్లొమాటిక్ విషయాల్లో మోడీ గారికి మంచి అనుభవం ఉంది. అందరితో మాట్లాడి మేము ఈ పని ఇది ఎందుకు చేస్తున్నాం, ఇది న్యాయం, మా ధర్మం, మీరు అర్థం చేసుకొని చెప్పి చేసేది చేస్తాం. తర్వాత చైనా ఏది ఉన్నా మనకు అమెరికాతోని ఇప్పుడు ట్రంప్ రావడం బిగ్గెస్ట్ యాసెట్ మనకు. ఏదో కొన్ని వీసాల సమస్యలను మనం చేసుకోకూడదు. ట్రంప్ అనేది ఏంటంటే చైనాకు బద్ద వ్యతిరేకి. చూస్తున్నాం ట్యాక్సెస్. మనకు మంచి మిత్రుడు, మోడీ గారికి పర్టికులర్ బాగా మిత్రుడు, మన దేశాన్ని మన ధర్మాన్ని బాగా లైక్ చేస్తాడు. ఉపాధ్యక్షుడు కూడా మన దేశం అల్లునిలాగా, ఒక తెలుగు ఇంటి బిడ్డ. మూలాలు ఉన్నాయి, భారత్తో మూలాలు ఉన్నాయి. చిలుకూరి ఉషా రైట్, ఉపాధ్యక్షుడు భార్య మన తెలుగు ఇంటి బిడ్డ, ఆడబిడ్డ. కాబట్టి ఇలాంటి బంధాలు బలంగా ఉన్నాయి అమెరికా తోటి. కాబట్టి చైనాకు బంగ్లాదేశ్ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి అవసరాలు ఉన్నాయి. దాని టైం దానికి వస్తుంది. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పడం జరుగుతుంది. రామిరెడ్డి గారు, అంటే పర్యాటకం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఇది పర్యాటక రంగంపై అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పర్యాటకుల్ని తీసుకువెళ్ళేటటువంటి గైడ్స్ కానీ ఎవరైనా సరే ఉపాధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరోపక్క అమర్నాథ్ యాత్ర జరగబోతుంది జూలైలో. ఈ నేపథ్యంలో ఈ అమర్నాథ్ యాత్రపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు గత 40 సంవత్సరాల్లో కశ్మీర్లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్నడూ బంద్ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం 40 సంవత్సరాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా టోటల్ కశ్మీర్ బంద్ పిలిపించేస్తున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు ఉగ్రవాదులు, ఆర్థిక ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారు. భారత ప్రభుత్వము వాళ్ళకు టూరిజం ద్వారా
ఈ అమరనాథ్ ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఇంకెక్కువ ఎత్తున జరుగుతుంది. వాళ్ళకి ఎంతో ఆర్థికంగా మేలు చేస్తుంటే, ఎన్నో విధాలుగా చేస్తుంటే, రోడ్లు, రైల్వేస్ ఇవన్నీ ద్వారా చేస్తుంటే, టన్నల్స్ ద్వారా చేస్తుంటే, ఈ ఉగ్రవాదులు మా పిల్లల భవిష్యత్తు నాశనిస్తారని కశ్మీర్ ప్రజలకు వచ్చింది. ఏదో కొద్దిమంది లోకల్ వాళ్ళు వాళ్ళకి సహకరించారు, మతోన్మాదులు, ఏది ఈ ఉగ్రవాదానికి. కానీ 80% కశ్మీర్ ముస్లిమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మా అభివృద్ధికి మనకు తోడ్పడుతుంది, పనిచేస్తుంది, అర్థం చేసుకున్నారు. సరే, ఓట్ల విషయం రాజకీయం వేరు. కానీ ఇప్పుడు దీనికి అందుకే వాళ్ళు ఈ ఉగ్రవాద ర్యాలీలు బాగా జరిగినాయి కదండి. అదే రోజు రాత్రి జరిగింది, నిన్న జరిగినాయి, బంద్ పిలుపు జరుగుతుంది. కాబట్టి కొంత టెంపరీగా ఈ టూరిజం కొంత సెట్ బ్యాక్ అవుతుంది. ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఏంటంటే లైట్గా 1%, 2% పబ్లిక్ రావడంలో ఏమన్నా వెనక ముందు అవుతారు, కానీ 95% కేబో అమర్నాథ్ యాత్రికులు భయపడరు. అది ఒక పర్టికులర్ హిల్ ప్లేస్లో జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తలు ఉంటాయి, ఇంకెక్కువ సేఫ్టీ ఉంటుంది. కాశ్మీర్ ప్రజలు కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి మాకంత భయం ఉండదు అని అమర్నాథ్ యాత్రికులు కూడా తెలిసిపోతుంది. అమరనాథ్ యాత్రకు ఎఫెక్ట్ పడదు, మిగతా టూరిస్టులకు మాత్రం కొంత ఎఫెక్ట్ పడుతుంది టూరిజంకి. రామిరెడ్డి గారు, అంటే భద్రతా క్యాబినెట్ కమిటీ నిర్ణయాలను మీరు కొన్ని వాటిపై అంశాలమైతే చర్చించారు. కానీ పాక్ అంటే ఓ పక్క ఇంతకుముందు పెంటపాటి పుల్లారావు గారు కూడా చెప్పారు, అంటే చైనా మద్దతు కూడా కూడగట్టే అవకాశం ఉంది పాకిస్తాన్, ఓ పక్క బంగ్లాదేశ్ కూడా వ్యతిరేకత ఉన్నదన్నారు. వీటన్నిటిని కూడా భారత్ ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? బంగ్లాదేశ్ పరిస్థితి గందరగోళంలో ఉంది. ఒక అనుభవం ఉన్న ఎలక్టెడ్ అడ్మినిస్ట్రేటర్ లేడాడా? ఎవరో అమెరికా బైడెన్ ఆ వర్గం వీళ్ళు పెట్టిన ఒక చెంచా చేలా ఉన్నాడు. ఆయనకు అనుభవం లేదు, వ్యవస్థ లేదు. ఏదో మాట్లాడమంటే లూజ్ టాక్, అట్లా ఎవరు మాట్లాడరు. చైనా వచ్చి ఈ చికెన్ నెక్ సెంటర్ను క్లోజ్ చేస్తే ఈస్టర్న్ ఇట్లా మాట్లాడడం చాలా మూర్ఖత్వం. దానికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మోడీ గారు ఆల్రెడీ. కాబట్టి బంగ్లాదేశ్ ఏదో చేస్తాం కాదు, ఈ మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది. దానికి కూడా ఇప్పుడు నేను చెప్పకూడదు, నాకు తెలుసు కొన్ని ఏం జరుగుతాయో. చికెన్ నెక్ను కాస్త ఎలిఫెంట్ నెక్ కూడా చేయొచ్చు మనం. ఆ చికెన్ నెక్ను ఎలిఫెంట్ నెక్ అవుతుంది వీళ్ళు నకరాలు చేస్తే. మనకు కెపాసిటీ ఉంది, బంగ్లా కెపాసిటీ నథింగ్. చైనా ఇప్పుడున్న ఈ ట్రేడ్ వార్ ఈ సిచ్యువేషన్లో రష్యా మనకు మంచి ఫ్రెండ్. రష్యా చైనా కూడా ఫ్రెండ్. ఎట్లా అంటే మన విషయంలో చైనాను నువ్వు ఇండియాతో నువ్వు అగెనిస్ట్ పోకని చెప్పే అవకాశం రష్యాకు ఉంది, రష్యా ఉంది. అమెరికా కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చినాక రష్యాకు ఫ్రెండ్. ఉక్రెయిన్ వార్ను ఆపే ప్రయత్నం చేసి కాబట్టి ఈ పరిస్థితిలో చైనా పాకిస్తాన్ కోసం మనకు వ్యతిరేకంగా రాదు. 99% వస్తే దానికి తగ్గట్టు మనం అమెరికా మిగతా సపోర్ట్ తీసుకునే కెపాసిటీ మన ప్రభుత్వానికి ఉంది. రైట్ థ్యాంక్ యూ అండి రామిరెడ్డి గారు. మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. ఏది ఏమైనా సరే ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్పై చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? మరోపక్క సర్జికల్ స్ట్రైకా లేకపోతే సైనిక చర్యకి ఏమైనా ఉపక్రమించే అవకాశాలు మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.